హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే, ఎలా ఉన్నారు సార్? ఎలా జరిగింది ఈరోజు ట్రేడింగ్? ఫైన్. నిన్న మనం ఏమనుకున్నాము ఈరోజు మార్కెట్ గురించి, మరి ఈరోజు మార్కెట్ అలా చేసిందా లేదా, నెక్స్ట్ రేపు ఏం జరగబోతుందో ఒకసారి మాట్లాడుకుందాం. యాక్చువల్ మనం ఏమనుకున్నాం, ఇక్కడ చూస్తే ఇది నిన్న గోల్డెన్ జోన్ అండి. నిన్న మనం వేసుకున్న గోల్డెన్ జోన్, మార్కెట్ ఈ గోల్డెన్ జోన్ పైన ఉన్నప్పుడు ఏమనుకున్నామంటే యాక్చువల్గా ఈ బ్లాక్ లైన్ నుంచే కిందికి రావాలనుకున్నాం. యాక్చువల్లీ ఈ బ్లాక్ ఉంది కదా సార్, ఈ బ్లాక్ లైన్ పైన ఓపెన్ కాకుండా ఈ లోపల ఎక్కడ ఓపెన్ అయినా సరే, ఇక్కడ ఓపెన్ అయితేనేమో కాల్ చేయడం, దీని కింద ఎక్కడ ఓపెన్ అయితే గోల్డెన్ జోన్ సపోర్ట్ తీసుకుని కాల్ సైడ్ ట్రై చేద్దాం అనుకున్నాము. ఇక్కడ ఓపెన్ అయితే ఏం చేయొద్దు అనుకున్నాము. మరీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే దీనికి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుంది అనుకున్నాం, అంతే కదా. అనుకునే 3-4 కండిషన్లు సార్, ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేస్తే ట్రేడ్ తీసుకుంటాం, లేకపోతే తీసుకోము, సింపుల్. సో అలా అనుకున్నప్పుడు నాకు లెవెల్స్ గుర్తుంది కదా సార్, 25,104 అనేది మనకు మంచి రెసిస్టెన్స్గా ఉందనుకున్నాము. ఓకేనా. మార్కెట్ ఏం చేసింది, దానిపైనే ఓపెన్ అయింది, అర్థమవుతుందా? దానిపైన ఓపెన్ అయింది కాబట్టి అది ఇప్పుడు సపోర్ట్గా మారుతుంది, కాబట్టి ఆ సపోర్ట్ బేస్ చేసుకుని మనం కాల్ తీసుకోవచ్చు. ఓకేనా. సో మార్కెట్ ఏం చేసింది, అక్కడ నుంచి ఫాల్ అయిన తర్వాత ఇదే లెవెల్ నుంచి బౌన్స్ ఇచ్చింది. ఈ మూవ్ క్యాప్చర్ చేసినా సరిపోతుంది, లేకపోతే ఎగ్జాక్ట్గా ఇక్కడ సపోర్ట్ తీసుకున్నా క్యాప్చర్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే వాళ్ళ అసలు మూమెంటే లేదు. ఓకేనా. ఆల్ టుగెదర్ మీరు ఎంత చూసుకున్నా సరే పెద్ద మూమెంటే లేదండి. ఇది ఈరోజు చాలా తక్కువ, ఎందుకంటే గ్యాప్ అప్ చాలా పెద్దగా అయింది కాబట్టి 60 పాయింట్ల రేంజ్లోనే మార్కెట్ సైడ్ వేస్ అయిపోయింది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు, లాస్ లేదు, లాభం లేదు. ఓకేనా. ఓకే, దీంతో మనకు లేదు ఇంకా అవసరం, తీసేద్దాం. ఫైన్. ఈ రెడ్ లైన్ కూడా తీసేస్తున్నానండి, ఇప్పుడు ఇది అవసరం లేదు. ఓకే, రేపటి కండిషన్స్ చూడాలి అంటే యాక్చువల్గా బయ్యింగ్ సైడే కనబడిందండి నిన్నటి వరకు, ఈ రోజు వరకు కూడా. కానీ ఈ రోజు ఇచ్చిన సైడ్ వేస్ మూమెంట్ వల్ల ఏమనుకుంటున్నా అంటే, మీరు ఈ గోల్డెన్ జోన్తో పాటు మీకు తెలిసిందే ఈ రేంజ్ను కూడా, ఈ 60 పాయింట్ రేంజ్ ఏదైతుందో దీన్ని బ్రేక్ అవ్వనివ్వండి. దీని మధ్యలో ఓపెన్ అయితే కూడా మళ్ళీ ఏం చేయొద్దు. ఓకేనా, ఏం చేయొద్దు. ఎందుకంటే బయ్యర్స్ ఉన్నారా సెల్లర్స్ ఉన్నారో అర్థం కావట్లేదు. ఇక్కడ బయ్యర్స్ వచ్చారు, సెల్లర్స్ వచ్చారు, అందరు ఉన్నారు కాబట్టి ఏం చేయకండి. రేపు కూడా సైడ్ వేస్ మార్కెట్ అయ్యి ఇందులోనే ఉంటే వెరీ హ్యాపీ, లేదు అంటే ఎటన్నా బ్రేక్ అయితే అప్పుడు ప్లాన్ చేద్దాం. ఓకేనా. ఇది కాకుండా యాడ్ ఆన్గా ఏంటి అంటే, మోస్ట్లీ నేను రేపటి ప్లాన్ ఎలా చేస్తానంటే సెల్ సైడ్ చేస్తాను. ఓకేనా, అంటే పుట్ సైడ్, అర్థమవుతుంది కదా, పుట్ సైడ్ ప్లాన్ చేస్తాను. రీజన్ ఇక్కడ చూడండి, ఇలా క్యాండిల్ ఎలా ఫామ్ అయింది, బేస్డ్ ఆన్ ఈ క్యాండిల్ ఫార్మేషన్ బట్టి నేను రేపు పుట్ సైడ్ వెళ్తాను ఫర్ ద టార్గెట్ ఆఫ్ 25,050 ఆర్ 25,000 వరకు. ఓకేనా. బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి, బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి సేమ్ అలానే ఉంది. మనం ఏమనుకున్నాం, గ్యాప్ అప్ అయిన తర్వాత కిందికి వచ్చినాక పుల్ బ్యాక్ వస్తే ఈ పుల్ బ్యాక్ని క్యాచ్ చేయాలనేది మన కండిషన్. సో అనుకున్నట్టే వచ్చింది, కాకపోతే మనం రెగ్యులర్గా చేసే మూమెంట్ రాలే అంతే. మనం జనరల్గా ఏం చేస్తాం, ఎక్కడైనా బ్రేక్అవుట్ అయిన తర్వాత తీసుకుంటే ఏదైతే మంచి మూమెంట్ క్యాప్చర్ చేస్తామో అది ఈరోజు రాలేదు అంతే. కానీ ఏంటి సార్, మనం అనుకున్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఓకే. ఓకేనా. సో మనకి ఇది అవసరం లేదు రేపటికి. రైట్, ఈ రెడ్ అని కూడా ఈ రోజుతో అయిపోయింది, అవసరం లేదు. ఓకే, మార్కెట్ ఎక్కడ సార్, 56,846 ఉంది. సో మోస్ట్లీ దీన్ని కూడా నేను రేపు సెల్లింగ్ సైడ్ ప్లాన్ చేస్తాను సార్. హోప్ఫుల్లీ ఈ ఏమంటారు, మన గోల్డెన్ జోన్ లోపలనే లేదా గోల్డెన్ జోన్ కొంచెం అటు ఇటుగా ఓపెన్ అవుతుంది. సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తే సెల్లింగే చేద్దాము. ఫస్ట్ టార్గెట్ 56,700 అండ్ సెకండ్ టార్గెట్ ఇది 56,600 దాకా ఉండాలి. ఓకేనా. ఇవి కాకుండా మన గ్రూప్లో అప్డేట్ చేసుకున్నాం కదా, చెప్పాను కదా, బ్యాచ్లో ఆల్రెడీ అప్డేట్స్ ఇచ్చాం సార్. ఏది ఆపర్చునిటీ దొరికితే అది ఇస్తున్నాను సార్. అబ్జర్వ్ చేస్తారో చెయ్యరో మీ ఇష్టం, నేర్చుకుంటారో లేదో మీ ఇష్టం. మనమైతే జనరల్గా ఏదైతే అప్డేట్ ఇద్దాం అనుకుంటున్నామో అక్కడ ఓకే ఆ అప్డేట్ ఇచ్చామండి. అప్డేట్స్ దాన్ని బట్టి ఆ రిజల్ట్స్ కూడా నేను తీసి పెట్టాను. మనం ఇచ్చిన ఈరోజు 5 ఇచ్చాము. ఓకేనా. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం జనరల్గా అంటే, ఒక 1 lakh to 2 lakhs ఆర్ 3 lakhs క్యాపిటల్ పెట్టుకొని అండ్ యావరేజ్గా 1 lakh నుంచి 2 lakh ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనం డైలీ ఎంత లాస్ అవ్వచ్చు, డైలీ ఎంత ప్రాఫిట్ తీయచ్చు యాజ్ పర్ ద రూల్. ఓకేనా. సో దీని ప్రకారంగా ఇవన్నీ ఈరోజు ఇచ్చినాయి సార్, మీరు కావాలంటే దాంట్లో టైంతో సహా చూసుకోవచ్చు. సో ఎంట్రీ ఎగ్జిట్ తీసుకున్నప్పుడు ఇది లాట్ క్వాంటిటీ ఇచ్చాం సార్. ఇది రెగ్యులర్గా అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఎవ్రీడే. ఒకవేళ ఏదైనా రోజు మిస్ అయింది అనుకోండి, నెక్స్ట్ రోజు కలిపి 2 days కలిపి చెప్తాను. ఓకేనా. సో 6,000 క్వాంటిటీ అండ్ యావరేజ్గా మీకు 98,400 ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనమాట. ఓకే. సో 98,000 1 lakh ఇన్వెస్ట్మెంట్కి మీకు 15,000 వస్తే అరౌండ్ 15% మీరు గెయిన్ చేసినట్టు సార్ సింగిల్ డేలో.
అలా క్యాల్కులేషన్ చేసుకోండి. ఇప్పుడు పర్సెంటేజ్ చూడాలి సార్, వాల్యూ అసలు చూడొద్దు. సో ఇది క్వాంటిటీ కొంచెం ఎక్కువ అండి, ఐ మీన్ ప్రైస్ ఎక్కువ కాబట్టి 140 1800 క్వాంటిటీకి 354 ప్రైస్ అంటే మీకు చాలా కాస్ట్ అవుతుంది. ఇది ఇగ్నోర్ చేయొచ్చు మీరు. మనం అన్ని క్యాప్చర్ చేయాలని లేదు, అలానే అన్నిట్లో వదిలేయాలని లేదు. మనకి ఏది వీలుంటుందో, ఎంత అమౌంట్ ఉందో ఆ అమౌంట్ తగ్గట్టు చేసుకోవచ్చు. ఓకేనా. ఇదే చూడండి 22,750 ఇన్వెస్ట్మెంట్, చాలా తక్కువ. 182కి ఎంటర్ అయితే 186, ఇది యాక్చువల్గా 15 చూసారు కదా, ఇందాక మీకు చూపించింది ఇదే. ఇదిగోండి 19 రూపీస్కి వెళ్ళింది. 19 రూపీస్కి మన టార్గెట్ హిట్ అయిపోయింది అనమాట. ఫైన్. క్రాంప్టన్ కూడా ఫ్యూచర్ చూసుకుంటే మీకు ఇది పెద్ద మూమెంట్ ఏం రాలేదు సార్. ఓకేనా. క్వాంటిటీ వైజ్గా మీకు ఇంత ప్రాఫిట్ వస్తుంది. క్యామ్స్ మంచి మూమెంట్ వచ్చింది సార్. మీరు క్యామ్స్ కనుక చూసుకుంటే ఒక 4200 సి, రైట్. ఓకేనా. ఇంతవరకు వెళ్ళింది సార్. ఇది హై చూసారా 199 దాకా వెళ్ళింది. ఓకేనా. సో అలా మనం 196కే బుక్ చేసాం సార్. 199 దాకా ఏం వెయిట్ చేయలేదు, 196కే బుక్ చేసాము. సో నెక్స్ట్ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా కూడా ఒకసారి చూడం. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా చూస్తే రైట్, ఇదిగోండి ఇక్కడ మనం ఓపెనింగ్ ఎంత ఉంది సార్, ఇది 313 ఇస్తే ఆల్మోస్ట్ 318.75. స్టాక్స్ ఇది ఇన్వెస్ట్మెంట్ సార్. ఇన్వెస్ట్మెంట్లో మీరు డేలో రిటర్న్స్ కాకుండా ఇన్వెస్ట్మెంట్ పరంగానే ఆలోచించండి. సో ఆన్ అండ్ యావరేజ్గా ట్రేడ్స్ తీసుకున్న తర్వాత లాస్ని ఎలా హోల్డ్ చేస్తున్నాము, అసలు ట్రేడ్స్ ఎందుకు తీసుకుంటున్నాము అనేది విషయం తెలియాల్సింది. ఇక్కడ మీరు గమనించండి, సింపుల్ చెప్పాలంటే గ్యాప్ అప్ అయిన తర్వాత రెసిస్టెన్స్ ఫామ్ చేసి బ్రేక్ చేసింది సార్, సింపుల్. ఓకేనా. ఎగ్జాక్ట్ ఎంట్రీ అదే కదా సార్. దీని బ్యాక్గ్రౌండ్ రీజన్ ఇదే అనమాట. సింపుల్గా గ్యాప్ అప్ అయి రెసిస్టెన్స్ ఫామ్ చేసింది, బ్రేక్ చేసిన తర్వాత ఎంట్రీ, బూమ్. ఓకేనా. ఫైన్. ఇంకెవరైనా జాయిన్ కాకపోతే యాప్ డౌన్లోడ్ చేసుకోండి సార్. బ్యాచ్లో రిక్వెస్ట్ పంపించండి. బ్యాచ్ కోడ్ ఉంటుంది ఒకటి, స్టాక్ మార్కెట్ అప్డేట్స్ అని వస్తాయి మీకు. కోడ్ ఇక్కడ పైన ఇస్తాను సార్, బ్యాచ్ కోడ్. ఆ బ్యాచ్ కోడ్ని మీరు ఎంట్రీ చేయగానే బ్యాచ్లో ఆటోమేటిక్గా యాడ్ అయిపోతారు. ఓకేనా. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.